తమ్ముడు, రేయ్ తమ్ముడు. అన్నయ్య, సార్, నో, నా డ్యూటీ నేను చేశాను. ఎవరి డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా చేస్తే కిళ్ళి కొట్టు నడుపుకునే నేనెందుకు ఇలా అయిపోతాను? తోడబుట్టినందుకు నా తమ్ముడు ఎందుకు ఇలా అయిపోతాడు సార్? డ్యూటీ చేయటానికి వచ్చారు సార్. సాంబయ్య వాడి తమ్ముడు తప్ప అంతా బయటికి రావాలి. హాస్పిటల్ మొత్తం పోలీసులతో సరౌండ్ చేయబడింది. రాకపోతే మీకే ప్రమాదం. కమ్ ఆన్, హరి అప్. వాళ్ళు మీలా ప్రాణాలు పోసేవాళ్ళు కాదు సార్, తీసేవాళ్ళు. వెళ్ళండి. అమ్మా, దయచేసి మీరంతా వెళ్ళిపోండి. నా వల్ల మీలో ఎవ్వరికీ హాని జరగకూడదు. వెళ్ళండి ప్లీజ్. వీళ్లతో కలిసి వాడు పారిపోవచ్చు. జాగ్రత్తగా చెక్ చేద్దాం, పదండి. సార్, నన్ను నా తమ్ముడిని చంపడానికి ఆవిడ పోలీసులను పంపింది. ఎవరిని వదలలేదు సార్, అందరినీ కొట్టాను. నా తమ్ముడిని రక్షించుకున్నాను. ఇలా ఎంతమందిని కొడతావు సాంబయ్య? ఇవాళ 10 మందిని కొడితే రేపు 100 మంది, ఎల్లుండి 1000 మంది. తర్వాత సాంబయ్య, వాచ్మెన్ ఏ ఇంటికి కాపలా ఉంటే ఆ ఇంటి ఓనర్ కోసం ప్రాణాలు ఇస్తాడు. పోలీసులు అంతే. ఎవరు నాయకులైతే వాళ్ళ మాటే వింటారు. మన నాయకురాలు దుర్మార్గురాలు కాబట్టి పోలీసుల్ని తప్పుదారి పట్టిస్తోంది. సాంబయ్య, నా కూతురు నాకు దక్కాలన్నా, నీకు న్యాయం జరగాలన్నా ఈ మత కలహాలకు సాక్షి మాజీ నాయకుడు లోకేశ్వరరావు మనకు కావాలి. కానీ అతని భార్య బంధించి ఉంచింది. అతన్ని విడిపించి తీసుకురా. ఈ రాష్ట్రాన్నే కాపాడిన వాడు అవుతావు. చూడు బాబు, ఆ సీఎం ఆవిడ 5 అన్నదమ్ములు చాలా దుర్మార్గులు. జాగ్రత్త. ఎవరది? మీరు అడిగిన లోకేశ్వరరావు సార్. శభాష్, నా నమ్మకాన్ని నిలబెట్టావు సాంబయ్య. నువ్వు కాపాడింది కుంటివాడైన లోకేశ్వరరావుని కాదు, కుంటువడిన ప్రజాస్వామ్యాన్ని. ఒక పౌరుడిగా నీ బాధ్యతను నెరవేర్చావు. ఒక రాజకీయ నాయకుడిగా నేను చేయబోయేదేమిటో చేసి చూపిస్తా.
నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. నమస్తే సార్. ఏరా, అమ్మాయి భోంచేసిందా? ఇప్పుడే భోంచేసి టాబ్లెట్ వేసి పడుకోబెట్టా సార్. తనకి ఇష్టమైనవన్నీ ఇస్తున్నారా? అన్నీ ఇస్తున్నాం సార్. నమస్తే అన్న. ఎరా, ఆ సాంబయ్య గాడి తమ్ముణ్ణి పక్కనున్న నాయకుల్ని కాల్చమంటే నన్ను కూడా కాల్చావంటరా ఇడియట్. సారీ అన్న, గా స్మోక్ బాంబులో ఎవరెవరో తెలవలే, గందుకోసం సచ్చు సందాసి. ఆ సాంబయ్య గాడి తమ్ముడు చావాలి. నా కూతురు ఇందిరాగాంధీ మనవడంత గొప్పవాణ్ణి చేసుకోవాలి, గొప్పవాణ్ణి చేసుకోవాలి. నా కూతుర్ని నేనే కిడ్నాప్ చేశానన్న సంగతి ఎవ్వరికీ తెలియదు. నేనిస్తున్న బిల్డప్స్ కి పిచ్చి సన్నాసులు ఆ ఎమ్మెల్యేలంతా సపోర్ట్ చేసి నన్నే సీఎం చేస్తారు. భయపడకండి, నేనేం మిమ్మల్ని చంపడానికి రాలేదు. మనం కొట్టుకుంటూ పోతుంటే అవతల వాడొచ్చి కుర్చీ లాక్కుపోతాడు. ఆ సీఎం ఏదో మీరే చెయ్యండి. నేను ముందులాగే నా తులసి కోట చుట్టూ తిరుగుతూ పూజలు చేసుకుంటాను. అమ్మో అమ్మో, కొత్త కుట్రలతో నన్ను సీఎంని చేసినా మళ్ళీ రెండో రోజు ఏదో చేసి నీ సింపతి రాజకీయాలతో మళ్ళీ సీఎం అయిపోతావే. అది కాదండి. వద్దు, నీ పతివ్రత పురాణాల నమ్మి నేను పతనమైపోయింది చాలు. నాకే సీఎం పదవి అక్కర్లేదు. నీతో కాపురమా? అమ్మో నాడు శివరామకృష్ణయ్య, నన్ను తొందరగా అధిష్టాన వర్గం ముందుకు తీసుకెళ్ళవయ్యా. తులసీదేవి గారు, మీ నేరాలకు మీ శ్రీవారే సాక్ష్యం చెబుతున్నారు. మీరు మీ తప్పులను ఒప్పుకొని గౌరవప్రదంగా తప్పుకోండి. ఇంకా దాన్ని అడిగేది ఏమిటండి? పదవి పీకేసుకొని పోలీసులకు పట్టించుక. నా రాజీనామా. తప్పదు సార్, మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సిందే సార్. నాకెందుకయ్యా పదవులు? ప్రజాసేవకు పదవులే కావాలా? మీలో ఎవరో ఒకరు అవ్వండి. ఒక మంచి మనిషి సీఎం కావడమే నేను కోరుకునేది. ఎవరున్నారు సార్? మీకన్నా మంచి వారు ఈ రాష్ట్రంలో ఎవరున్నారు సార్? ఇది మీకొచ్చిన అవకాశం కాదు సార్, ఈ రాష్ట్రానికి పట్టిన అదృష్టం సార్. సీఎం కుర్చీ మీకు అందం కాదు సార్, మీరే ఆ కుర్చీకి అలంకారం సార్. మీరు వద్దంటే మాది బస్తీలో ఆత్మహత్యలు జరుగుతాయి సార్. సరే, మీ అందరి కోరిక ప్రకారం సీఎం అవుతాను. సీఎం శివరామకృష్ణ గారు, సీఎం శివరామకృష్ణ గారు, సీఎం శివరామకృష్ణ. హలో అన్న, అమ్మాయి గారు పారిపోబోతుంటే పట్టుకున్నా. ఏమిటి? పారిపోబోయిందా? అవునా? ఒరేయ్, నా కూతురని కూడా చూడొద్దు. దాని కాళ్ళు చేతులు విరగొట్టి మూలపడేయండి. గట్లనేనా? నేను సీఎం గా పదవి స్వీకారం చేసేంత వరకు నా కూతురు బయటికి రావడానికి వీల్లేదు. జాగ్రత్త. ఇలాంటి దుర్మార్గుడికి భారీగా ఉండటం కంటే ఉండమోయటమే మంచిది. హలో. థ్యాంక్స్ అమ్మా. పురాణాల్లోనూ చరిత్రలోనూ ఎక్కడైనా సరే ప్రతి దుర్మార్గుడి భార్య పెద్ద పతివ్రత అన్న మాటను మరోసారి రుజువు చేశావు. నీ భర్త సంగతి, నీ కూతురు సంగతి మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ. ఎవరన్నా? నీ తమ్ముడి మీద కాల్పులు జరిపింది ఎవరు? సీఎం తులసీదేవి, దాని మనుషులు. శివరామకృష్ణయ్య కూతుర్ని ఎత్తుకెళ్ళింది ఎవరు? తులసీదేవి. సాంబయ్య, మనుషుల్ని అంచనా వేయడంలో ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయ్యానేమో గానీ రాజకీయంలో ఇప్పటిదాకా నా అంచనా తప్ప కాదు. అధికారం కోసం అయిన వాడిని చంపడానికి సిద్ధపడిన వాడు అందరిలోనూ మంచివాడిగా రంగు పురుముకుంటాడు.
వాడిని పాలిటీషియన్ అంటాం. నువ్వెవరినైతే చాలా గొప్పవాడు అనుకుంటున్నావో ఆ శివరామకృష్ణయ్య మన కథలో విలన్. సాక్ష్యం అతని భార్య. శివరామకృష్ణ, నువ్వు బతకూడదు. నాకేం అక్కర్లేదు, నన్ను విడిచిపెట్టింది అంకుల్. నాకేమన్నా అయితే మా డాడీ తట్టుకోలేడు. మీకేం కావాలన్నా మా డాడీతో చెప్పి ఇప్పిస్తాను అంకుల్. మీకు దండం పెడుతూ నన్ను వదిలిపెట్టింది అంకుల్, ప్లీజ్. ముందు అన్నం తినో. ఇడియట్, నా చేత అన్నం కాదురా, పచ్చి మంచినీళ్ళు కూడా తాగించలేరు. నేను బయటికెళ్ళిన మరుక్షణం మీ అందరూ చావడం ఖాయురా. అన్నం తినో. ముందు మా డాడీ దగ్గరికి తీసుకెళ్ళండి. నేనేమైపోయినని ఆయన బెంగ పెట్టుకుంటారు. అసలు ఇంతకాలం ఆయన నన్ను చూడకపోవటం ఇదే మొదటిసారి. ప్లీజ్. అవునమ్మా, పాపం మీ డాడీ నిన్ను చూడందే ఉండలేడు. అందుకే రోజు వచ్చి చూసి వెళ్తున్నాడు. వాట్? అసలు ఈ కిడ్నాప్ చేయించిందే మీ నాన్న. పేదవాడితో నీ ప్రేమ ఒప్పుకోలేక నా తమ్ముణ్ణి చంపాలని చూశాడమ్మా మీ నాన్న. ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని నెలాలని మత కలహాలు రేపి ఈ అమాయకుల్ని చంపించాడు మీ నాన్న.
శివరామకృష్ణయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి. సాంబయ్య, ఎంత మంచి శకునమయ్యా. ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నాను. పద పద. ప్రతి పనికి మీకు ఎదురొచ్చి సాగనంపేది మీ అమ్మాయే కదా సార్, అందుకే మీ అమ్మాయిని తీసుకొచ్చాను. అమ్మా ప్రియా, రా. అమ్మా ప్రియా, ఇన్నాళ్ళు ఏమైపోయావమ్మా? ఎక్కడున్నావమ్మా? ఎన్నెన్ని బాధలు పెట్టారమ్మా నిన్ను? ప్రియా, నా తల్లి నేను 10 మందితో తిరిగితే నువ్వు పుట్టావమ్మా అని చెప్పినా నేను సిగ్గుపడను, కానీ నువ్వు నా తండ్రివని చెప్పుకోవడానికి మాత్రం సిగ్గుపడుతున్నాను. అంటే నా నిజ స్వరూపం తెలిసిపోయిందన్నమాట. గుడ్. సాంబయ్య, 50 ఏళ్ల నిరీక్షణరా కుర్చీ అంత తేలిగ్గా వదులుకుంటారా? అడ్డొస్తే తల్లి, తండ్రి, భార్య, బిడ్డ అని ఎవ్వరిని చూడను. అందరినీ చంపి ఆ శవాల మీద నడిచి మరీ ఆ కుర్చీ ఎక్కుతానురా. కుర్చీ ఎక్కుతాను. మర్యాదగా నేను చెప్పినట్టు వినకపోతే సాంబయ్య, ఒక్కడుగు ముందుకేసిన వీడి ప్రాణాలు పోతాయి. నో మోర్ మూమెంట్స్. లేరా. చూడండి, మీ నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి శివరామకృష్ణయ్య నిజస్వరూపం. కన్న కూతురునే రాజకీయంగా కిడ్నాప్ చేయించి బంధులు ధర్నాలు నిర్వహించి అమాయకులైన కార్యకర్తల చావుకి 144 సెక్షన్లకు జనజీవనం స్తంభించిపోవడానికి కారణమైన దుర్మార్గుడు వీడు. రాయ్, చెప్పరా, అవునా కాదా? చెప్పరా. అవును అవును అవును. వాళ్ళకి చెప్పు. అవును, నేనే చేశాను. కిళ్ళీ కొట్టు నడుపుకునే సాంబయ్యని కిల్లర్ సాంబయ్యగా మార్చారు. రామభజనలు చేసుకునే చేతుల్ని రక్తంతో తడిచేలా చేశారు. రై, తెల్ల బట్టలు వేసుకుని మంచి మాటలు చెప్పే మెత్తటి కత్తివిరాను. నీలాంటి వాణ్ణి వదిలేస్తే తల్లితోలతో చెప్పులు కుట్టించుకుంటావు, తోడబుట్టిన దాని మానవడ్డం పెట్టుకుని పదవులు కొనుక్కుంటావు. తల్లి రొమ్ము పాలు తాగుతూ వేరొక రొమ్మును చిల్లర పైసల కోసం ప్రదర్శనకు పెట్టే రకమరా నువ్వు. నీలాంటి వాణ్ణి క్షమిస్తే పదవి కోసం పెంట తినేవాళ్ళు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తారు. సాంబయ్య, ప్లీజ్ నన్ను చంపొద్దు. నువ్వు అమ్మ కడుపులో పడ్డప్పుడు ఆడమగో నీకు తెలియకపోబట్టే నీ తల్లి బతికిపోయిందిరా. నువ్వు మగాడివన్న సంగతి అమ్మ కడుపులో ఉండగానే నీకు తెలుసుంటే నీ తల్లినే మానభంగం చేసి బయటకు వచ్చేవాడివి. నీ తల్లి అదృష్టవంతురాలు కాబట్టి నువ్వు పుట్టాక చెప్పింది, బాబు నువ్వు మగాడివిరా అని. నిన్ను క్షమించకూడదు, నీలాంటి వాడిని క్షమించకూడదు, క్షమించకూడదు. నన్ను చంపొద్దు.